హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో గోంగూర రోటి పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. గోంగూరతో రోటి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనె వేయాలి. ఇక్కడ నేను ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. కారానికి తగినన్ని ఎర్రమిరపకాయలు, కొంచెం మాత్రమే మెంతులు, కొంచెం ధనియాలు ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మిరపకాయలు మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే పాత్రలో ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టిన ఎర్ర గోంగూరని వేస్తున్నాను. ఇలా గోంగూర కూడా వేసేసి కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని మెత్తగా ఉడికించాలి. ఇక్కడ నేను గోంగూర చట్నీని ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను కదా, కావాలి అంటే పచ్చిమిరపకాయలతోనైనా ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ చట్నీని రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా ఈ రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రమిరపకాయలని వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. గోంగూరలో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. ఇలా నిదానంగా ముందు దంచాలి. ఆ తర్వాత కాస్త మెత్తగా అయిన తర్వాత చక్కగా నూరుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కారంలోకి వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కాస్త దంచాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన గోంగూర కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. గోంగూర రోటి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మిక్సీలోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేశాను కదా, కావాలి అంటే పచ్చిమిరపకాయలతో నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చట్నీ ఇలా చక్కగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. గోంగూర చట్నీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ రుచిగా రావాలి అంటే మిరపకాయలు వేయించుకునేటప్పుడు నిదానంగా మాడకుండా వేయించుకోవాలండి. అన్నీ కూడా చక్కగా వేగితేనే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూడండి, చట్నీ నూరుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు పోపు పెడుతున్నాను. స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేయాలి. నూనె వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేశాను. ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలు, నెక్స్ట్ కొన్ని ఎర్రమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. పోపు చక్కగా వేగితేనే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపేసి ఆ తర్వాత ఈ గోంగూర చట్నీని కూడా వేసి కలిపేయాలి. గోంగూర చట్నీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఎర్రమిరపకాయలతో ప్రిపేర్ చేసాం కదా, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందు చూస్తే నూనె ఎక్కువగా అనిపిస్తుంది కానీ కలిపే కొద్దీ చక్కగా సరిపోతుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా గోంగూర చట్నీ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.